చదువుతో పాటు స్కిల్స్ ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. మనందరికీ తెలుసు కదా, నిమ్ అంటే అదొక కలం పేరు. మీ కలం పేరు నిమ్ కదా, అట్లా పెట్టుకోవాలని థాట్ ఎప్పుడు వచ్చింది? మీరు ఎప్పుడు ఎక్కువగా టైం రూమ్ లోనే గడుపుతారు? పుస్తకాల్లో ఉన్నప్పుడు రూమ్లో ఉన్నట్టు కాదు, ప్రపంచంలో ఉన్నట్టు. మీరు చదువుకోలేదు అని అన్నారు. మా అమ్మ మహా పండితురాలు. ఆవిడ నాకు పుస్తకాలు చదవడం మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అది కూడా నేర్చుకున్నాను. చదవడం వచ్చాక రాయడం నేర్చుకున్నాను. బాపు రమణల గారి పేరెత్తగానే మీరు ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు. మీరు స్నేహలత అనే దాని ద్వారా బాపు రమణల గారు పరిచయం అయ్యారు కదండి. మేము చిన్నప్పుడు పెట్టిన ఒక ఆర్గనైజేషన్. బాపు రమణల గారితో కొన్ని ఇయర్స్ ప్రయాణం చేశారని మీరు చెప్పారు. అన్నట్టు వాళ్ళ నుండి మీరు నేర్చుకున్నవి ఏంటి? ఏమీ తెలియని వాడిని కూడా అంటే ఆర్ట్ని చూడాలంటే ఏం ఉండాలంటారు? వాడి హృదయం మనకు ఉండాలి. మోడర్న్ ఆర్ట్ నాకు పెద్ద నచ్చదు. నువ్వు ఏది గీస్తే అది పిల్లల మీద కోపం వస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ దాని మీద ఏదో అర్థం కాని ఒక క్వశ్చన్ వేసేసి దాని చుట్టూ కిరణాలు వేసి ఇటువైపు అంతా చీకటి. తెలుగు బుక్స్ చదివే వాళ్ళు తగ్గిపోయారు, తెలుగు కథలు కూడా చదివే వాళ్ళు తగ్గిపోయారు. వాళ్ళ కర్మ అండి, మనకేం నష్టం లేదు. మనం బతికున్నన్నాళ్ళు. ఇవన్నీ మీ మనసుని కలిచివేస్తూ ఉంటాయా? అసలు నటిస్తున్నాను ఇప్పుడు నేను. లేకపోతే ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. మనందరికీ తెలుసు కదా, నిమ్ అంటే అదొక కలం పేరు. సో నిమ్ గారు ఇప్పటివరకు ఇంటర్వ్యూస్ లో చాలా విషయాలు తెలియజేశారు. ఇప్పుడు మనతో ఏం చెప్తారో చూద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఏవైతే కథలు రాస్తారో, సో మీ మాటల్లో అంటే మీరే అది కాబట్టి మీ కథలు అలా ఉంటాయన్నమాట. అలాగని ఎందుకు అనుకోవడం? కథలు కమర్షియల్. మీరు రాయమంటే రాస్తాం. మామూలు వ్యక్తిగత నా సొంతమే కదా. ఏంటి మీ కథలకి ఇన్స్పిరేషన్? జనాలు. మీరెప్పుడు ఎక్కువగా టైం రూమ్ లోనే గడుపుతారు? రూమ్లోనే గడిపినా నేను పుస్తకాలతో గడుపుతాను కదా. బయటికి వెళ్తే ఆ పుస్తకాల్లో జనాలను ఐడెంటిఫై చేసుకుంటాం. అసలు రూమ్లో ఉండేది చాలా తక్కువ టైం. అంటే పుస్తకాల్లో ఉన్నప్పుడు రూమ్లో ఉన్నట్టు కాదు, ప్రపంచంలో ఉన్నట్టు. అవును, కరెక్టే. ఎట్లా ఈ పుస్తక పరిజ్ఞానం అనేది సంపాదించుకున్నారు? ఇదా చిన్నప్పటి నుంచి పనేం లేక పుస్తకాలు చదవడం మొదలెట్టాం. అసలు మీరు మీ ఇంటర్వ్యూస్ లో మీరు చదువుకోలేదు అని అన్నారు. మరి అవును, నిజానికి 1వ క్లాసు 2వ క్లాసు అలా లెక్కలు పెట్టి చదువులు చదువుకోలేదు నేను. మా అమ్మ మహా పండితురాలు, పండిత వంశంలో వచ్చారు. ఆవిడ నాకు పుస్తకాలు చదవడం మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అందుకని నాకు ఏ రకమైన పుస్తకమైనా, అంటే తెలుగులో ఉండేవి ఏ రకమైన పుస్తకాలైనా చదువుతాను. అంటే కనీసం మీకు ఆలు ఇవన్నీ రావాలి అంటే స్కూల్కి వెళ్ళాలి కదా, మీరు స్కూల్కే వెళ్ళలేదా? స్కూల్కి అస్సలు వెళ్ళలేదు. అది కూడా నేర్చుకున్నాను. చదవడం వచ్చాక రాయడం నేర్చుకున్నాను. భలే మాట్లాడు నిజంగా నాకు అక్షరాలు గుర్తుపట్టడం అన్నీ తెలిసాక అప్పుడు కుడిచే స్వాధీనంలోకి వచ్చి వాళ్ళు రాయడం నేర్చుకున్నాం. రాయకముందు ఊహలో రాసుకుంటాం, చదువుకుంటాం. చదువుకోవడం అయిపోయాక నెమ్మదిగా వాళ్ళు నేర్చుకోవడం మొదలెట్టాం. దిద్దడం, అక్షరాలు రాయడం. అదే అర్థమైంది. ఫస్ట్ అమ్మగారు చదవడం నేర్పించారు. ఎవరైనా మనుషులందరూ కూడా మాటలు నేర్చుకున్నాకే చదువు రాయడం నేర్చుకుంటారు. ఓకే. అవును కదా, అంతే కదా. అవును, మీకు అమ్మ, అత్త, తాత అవన్నీ వచ్చేసాక ఆ తర్వాత మీరు వాళ్ళు నేర్చుకుంటారు. ఏబిసిడీలు అవి నేర్చుకుని ఉంటారు. ఎవరైనా అంతే ప్రపంచంలో. మాట మాట అక్షరం గుర్తుపట్టడం అనేది జరిగితే రాయడం తర్వాత ఎప్పుడో నేర్చుకోవచ్చు. మీరు తమిళనాడు వెళ్తారు, తమిళ్లో మాట్లాడేస్తారు, ఒక్క అక్షరం ఒక్క అర్థం అవదు మీకు. అవును, అలా అంటారా? మీలోని ఈ కళ ఎట్లా, ఇన్ని కళలు, మీరు కాలమిస్ట్, ఆర్టిస్ట్, రైటర్, క్యారికేచర్, ఇన్ని ఆర్ట్స్ మీలో ఉన్నవి. అంటే ఇప్పుడు అన్ని అవకాశాలు ఇచ్చి, డబ్బులుండి అందరికీ ఇంట్లో అన్ని సదుపాయాలు కల్పించి పిల్లలకి
అన్ని సదుపాయాలు కల్పించినా వాళ్ళేంటి, వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మీలో ఉన్న ఈ టాలెంట్స్‌ని మీరెట్లా గుర్తించారు? నేను గుర్తించలేదండి. ఎవరు గుర్తించరు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి మొట్టమొదట చదువు నేర్పేటప్పుడే, ఇది వీడికి బాగా ఇంట్రెస్టు, ఇది వీడికి నేర్పుదాం, ఇది వీడికి వస్తుంది అనే జ్ఞానం మా అమ్మకున్నట్టు మిగిలిన తల్లిదండ్రులకు కూడా ఉంటే, హ్మ్. బాలమురళీకృష్ణ గారి నాన్నగారు ఆయన 13 ఏటో, ఏడో ఏటో హ్మ్. కచేరీ చేయించగలిగాడు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఆయనకుంది గనక, ఆయన తెలుసుకున్నాడు గనక. హ్మ్. ఇప్పుడు తల్లిదండ్రులకి వీడు మార్కులెన్ని కొడతాడు, వీడు ఎల్‌కేజీలో టాపర్ అయిపోతాడా, ఈ లెవెల్‌లో ఆలోచిస్తారు తప్ప. వాడికైనా సరే అన్నం పెట్టేటప్పుడు పప్పయితే తినడు, చారైతే తినడు. హ్మ్. లేదా మజ్జిగలో పప్పు కలిపితే వాడు తింటాడు. ఇట్లా ఏదైతే ఉందో ఆ టేస్ట్ గమనిస్తుంది తల్లి. హ్మ్. ఆ టేస్ట్ క్రియేట్ చేస్తుంది. అవును. వాడికి మా చుట్టాలావిడ ఒకావిడున్నారు. ఆవిడకి పెరుగు సాయించదు. అందుకని పిల్లలకి పెరుగు పెట్టలేదు. హ్మ్. తను రుచి చూసి తనకు అనుభవంలో ఉన్నదే ఎవరికైనా పిల్లలకి నేర్పిస్తారు తల్లిదండ్రులు. హ్మ్. చాలామంది తల్లులు ఇవాళ పిల్లలకి వేమన శతకం చెప్పే సంస్కారం లేదిప్పుడు. మీకు నిజంగా వేమన శతకం రాదు మీకు. హ్మ్. కదా! మీ పిల్లలకి మీరేం నేర్పిస్తారు? హ్మ్. అలాగే వీణ గాని, వైలన్ గాని, ఒక డాన్స్ గాని, సాహిత్యపు జ్ఞానం గాని అదంతా తల్లిదండ్రులు క్రియేట్ చేయాలి. తల్లిదండ్రులకు ఉండాలి. ఆ బుర్రలో ఆ సత్తా ఉంటే పిల్లలకది నేర్పిస్తారు. ఇప్పుడు నాకిన్ని కళలు కలిగినటువంటి తల్లి, లేదా నా తల్లిలాంటి మిగిలిన స్నేహితులు, వీళ్ళందరూ కలిసి నన్ను డెవలప్ చేశారని నేను అనుకుంటాననమాట. ఇప్పుడసలు తెలుగే లేదు గదా! కనీసం వేమన శతకాలు చదివించాలన్నా గాని, ఫస్ట్ తెలుగే లేదు పేరెంట్స్‌కే కాదు. తెలుగు రాదు. అంటే అది మీ తప్పు కాదండి. మీ తల్లి తప్పు. మీ తండ్రి తప్పు. వాళ్ళు మీకు తెలుగు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే తెలుగు లేదు అనే సమస్య ఉండదు కదా! అంటే ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఎక్కువగా చేసుకోవట్లేదు. ఫస్ట్ లాంగ్వేజ్ గూడా ఇంగ్లీషే చేసుకుంటున్నారు కదా! చేసుకుంటున్నారు కాదు. చేసుకుని ఇలాగా హ్మ్. మనం తయారు చేసాం వాళ్ళని. హ్మ్. ఇంటర్మీడియేట్ వరకు కదా! అదే 10థ్ వరకైనా లేదా చేసుకోవడం అనే మాట ఉంటుంది కదా! నేను ఈ ప్రపంచంలో గౌరవించేది తల్లులనేనండి. పిల్లల్ని తిట్టను నేను. హ్మ్. తల్లులు ఆ రేంజ్ ఆఫ్ తల్లులు గనక తయారైతే మొత్తం ప్రపంచం మారిపోతుంది. అంటే మారుతున్న కాలంతో పాటు మనుషులు మారాలి. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రియారిటీ పెరిగిపోయింది. ఏమి అనుకుంటున్నారు మీరు? మనుషులు ఖచ్చితంగా మారరు. హ్మ్. తరంతో పాటు మారరు. వాళ్ళ వాళ్ళ ఇగో కోసం వాడు బతికే తరం వచ్చిందిప్పుడు. హ్మ్. తన ఇగో కాపాడుకోవటం కోసం దాంపత్యం చేస్తున్నారు. తన ఇగో కాపాడడం కోసమే పిల్లల్ని పెంచుతున్నారు అంతే. నా కొడుకు ఇంజినీర్ అయితే నాకు గర్వం. నా కొడుకు యాక్ట్రెస్ అయితే నా కూతురు యాక్ట్రెస్ అయితే నాకు సంతోషం. అని హ్మ్. ఇలా వీళ్ళ మనసులో ఉండే కోరికలన్నీ పిల్లల మీద రుద్దుతారు. హ్మ్. కొంతవరకు అలా జరుగుతోందది. తప్పు జరుగుతోంది. ఆ హ్మ్. తప్పులో పడి కొట్టుకుపోతున్నాం. హ్మ్. మారుతున్న సమాజాన్ని మనమే తయారు చేసుకొని, దాంట్లో మనం దూరుతున్నాం. మరి మీరు 'బ్నిమ్' అని కలం పేరు పెట్టుకొని, మీ కలం ద్వారా ఎన్నో సీరియల్స్ రాసారు. మీరు ఎన్నో కథలు రాసారు, వ్యాసాలు రాసారు. హ్మ్. సోషల్ ప్రాబ్లమ్స్ రాసారు. మరి ఇప్పుడు ఈ మారుతున్న ఈ కాలంలో మనుషుల గురించి మీరు మార్చే ప్రయత్నం ఏమైనా చేశారా? నేను నా పుస్తకం చదివే ఇంట్రెస్ట్ మీకుంటే, హ్మ్. ఖచ్చితంగా మీరు ఒక కథ వల్ల కొంత మారుతారు. ఓ కథను చూసి ఆ వెధవలాంటోడే ఈడును అని దాంతో పోల్చుకుంటారు. తిట్టేవాడిని కూడా పోల్చుకుంటారుగా. హ్మ్. అవును. అందుకని అవును. చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు ఉంటారు. ఆడు చెడ్డోడు అని మీరు తెలుసుకునే వరకు మీకు వాడు చెడ్డవాడు కాదేమోనన్న భ్రమలో మీరుంటారు. అవును. అంటే వాడు చాలా మహాత్ముడు, మంచివాడు అనుకుంటారు. వాడు మన జీవితంలోకి వాడో నిమిషం ప్రవేశించినప్పుడు వాడు ఎదవన్నారు ఎదవ అని తెలుసుకుంటారు. అవును. కదా! అవును. కానీ రైటర్లు మాలాంటి పుస్తకాలు చదివేవాళ్ళు ఏంటంటే, ఎవడు వెధవో, ఎవడు మంచోడో ఖచ్చితంగా తెలుసుకునే అవగాహన ఉంటుంది హ్మ్. కనీసం. హ్మ్. ఆ అవగాహన నేర్చుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళు. హ్మ్. ఎ నిగనిగలాడుతుంటే దాని మీద అట్రాక్ట్ అయిపోవడం తప్ప, నిజాయితీ ఎంత అనేది హ్మ్. తెలుసుకోవడం కష్టమే. ఏమి చదువుకోని వాళ్ళు. అంటే హ్మ్. ప్రపంచాన్ని గాని, పుస్తకాలు గాని చదవని వాళ్ళు. హ్మ్. లేదా ఒక మారుతున్న సమాజంతో మారిపోతున్న వాళ్ళు. ఇప్పుడు మీరు కళ్ళతో ఎవరినైనా చూసినప్పుడు హ్మ్. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక ఆర్టిస్ట్‌గా మీరు పసిగట్టగలరా? వాళ్ళ ఖచ్చితంగా పసిగట్టలేమండి. ఆ! నటించడమే మనిషి అయిపోయినప్పుడు ఆ! వాడిని చూసి వాడు మంచివాడో, గొప్పవాడో చెప్పలేం మనం. మంచి, గొప్పకి తేడా ఏంటి? అసలు మంచికి, చెడ్డకి తేడా ఏంటి?
ఏమీ ఉండదు. ఏమీ ఉండదు. ఇద్దరు ఒకలాగే ఉంటారు. హ్మ్. వాళ్ళు ఒక చిత్త ప్రవృత్తి, దుర్మార్గ ప్రవృత్తి ఒకటి హ్మ్. ఒక క్షణాన బయలుదేరుతుంది. బయలుదేరితే వాడు చెడ్డవాడవుతాడు. అంతవరకు నిగనిగలాడే మేడిపండు లాంటి వాడు ఇంకోలాగా అనిపిస్తాడు అవును. కరెక్టే. దగ్గరికొచ్చాక. రూమ్ నిండా కూడా మీరేసిన ఆర్ట్స్ ఉన్నాయి. అండ్ బాపు రమణల గారు వాళ్ళ బొమ్మలున్నాయి. మీ తల్లిదండ్రుల బొమ్మలున్నాయి. సో, మిమ్మల్ని మీ వీడియోస్ చూసినప్పుడు బాపు రమణల గారి పేరెత్తగానే మీరు ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు. ఆ! ఆ! ఇష్టం గనక ఇష్టం. అంతే. ఆ! మీరు ఇందాక సంగీతం ఇష్టము అన్నారు. ఆ! మీ ఫేవరెట్ సింగర్ ఎవరు అంటే మీకు ఖచ్చితమైన అవగాహన ఉండుండదు. ఉండదు. ఉండదు. నేను జస్ట్ అలా మ్యూజిక్. ఉండకుండా ఉండడంలో నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓ ఓకే. ఫేవరెట్ రైటరు, ఓ ఫేవరెట్ సింగరు, ఓ ఫేవరెట్ చిత్రకారుడు, ఓ ఫేవరెట్ నటి అట్లా ఉంటారు. వాళ్ళు మనల్ని ఇన్‌స్పైర్ చేస్తారు. మన గుండెల్లో వాళ్ళు దూరి మనం వాళ్ళు ఒక కొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తారు. అదేంటి? హ్మ్. అందమైన పాట వినడం, అద్భుతమైన సినిమా చూడడం, హ్మ్. చక్కటి బొమ్మను ఎంజాయ్ చేయగలగటం. ఇట్లాంటివన్నీ మన ఇష్టమైన వాళ్ళు చేశారు గనక. లేదా అంత గొప్పగా వాళ్ళు చేశారు గనక మనకిష్టమవుతుంది. హ్మ్. ఓకే. అంటే ఏంటి మీ లైఫ్‌లో బాపు రమణల గారి పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? మీ జీవితంలో? అంటే నేను మీకెలా కనిపిస్తున్నాను? మీరు టాలెంటెడ్. అహా! కాదు. మీకంటూ గుర్తింపు టాలెంట్ కాదు. తెచ్చుకున్నారు. నాలో నా బ్రిమ్ నా అంటే నా మాటల్లో, నా కళ్ళల్లో, నా హృదయంలో మీరు నాకిష్టమైన వాళ్ళు ఉంటూనే ఉంటారు అలాగా. హ్మ్. అంతే. చాలా తృప్తిగా ఉంటారు ఆ! మీరు. అవును. తృప్తిగా మాట్లాడతారు. ఇప్పుడు మనిషి అన్నాక కోపము, ద్వేషము, అయ్యో! నాకు అసూయ. భయంకరమైన కోపం. ఆ! చాలా ఎక్కువ కోపం. అవునా? హ్మ్. చాలా. ఆ! నేను గర్విస్తా కూడా నా కోపానికి. అంటే కారణం ఏంటంటే అది సత్యమైన కోపం. ఈర్ష్య పడి వచ్చే కోపం, ఇంకోడు బాగుపడిపోతే వచ్చే బాధ ఇలాంటివి నాకేం లేవు. హ్మ్. ఆ కోపం అనేది కొంతమంది ప్రవర్తన. అబద్దాలాడడం అన్నిటికన్నా హ్మ్. అబద్దాలాడడం. అయిన దానికి కాని దానికి అబద్దాలాడడం. హ్మ్. ఇట్లాంటివంటే కోపం పడతాం గదా మనం. అవును. ఆబ్వియస్‌లీ. హ్మ్. హ్మ్. మరి ద్వేషం, అసూయ ఇలాంటి గుణాలన్నీ మానవ సహజం గదా! అవును అవి మరి ఉంటాయి. మీ దాంట్లో. అన్నీ ఉంటాయి. అన్నీ అందరికీ ఉంటాయి. ఆ! ఉంటాయి. ఉండాలి గూడా. కోపం లేకపోతే, ద్వేషం లేకపోతే హ్మ్. మనం ప్రతి వాడుని ప్రేమించాలని లేదు, ద్వేషించాలని లేదు కదా! అందుకని ఖచ్చితంగా అన్నీ ఉండాలి. కానీ ఎవరిని ద్వేషిస్తున్నాం, ఎవరిని కోపగిస్తున్నాం, ఎందుకు కోపగిస్తున్నాం, ఎందుకు ద్వేషిస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలది. హ్మ్. వాట్ అబౌట్ తృప్తి? తృప్తి అనేది ఎంత సంపాదించినా, సంపాదించిన వాళ్ళకుండట్లేదు. అన్నీ ఉన్నా, ఉన్న వాళ్ళకుండట్లేదు. హ్మ్. కానీ మీరు మాత్రం అసలు చాలా చాలా తృప్తిగా కనిపిస్తారు. హ్మ్. అంటే ఇది లేదు, అది లేదు అన్న బాధ మీలో కనిపించదు. నాకు ఏవి లేవు లేనివి లేవు నాకు. హ్మ్. అన్నీ ఉన్నాయి కదా! హ్మ్. అన్నీ ఉన్నప్పుడు నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. హ్మ్. నాకు అన్నీ ఉన్నాయంటే నేను ఇంకా హీరోల డాన్సులు అవి చేయక్కర్లేదు. అవి అవి కాదు. నేను కోరుకున్నవన్నీ నాకు దొరుకుతున్నప్పుడు తృప్తి కాక ఇంకేముంటుంది? హ్మ్. అనవసరమైనవి కోరుకుంటే తృప్తి ఉండదు ఎవ్వరికీ. అశాంతి, అది కావాలన్న తపన, హ్మ్. బెంగ, హ్మ్. ఇన్ఫీరియారిటీ అవన్నీ ఉంటాయి ఆళ్ళకి. హ్మ్. మీరు 'స్నేహలత' అనే దాని ద్వారా అదే బాపు రమణల గారు పరిచయం అయ్యారు కదండీ! ఆ! స్నేహలత మేము చిన్నప్పుడు పెట్టిన ఒక ఆర్గనైజేషను. హ్మ్. దాని తాలూకు లిఖిత పత్రిక కూడా రాసేవాళ్ళం. హ్మ్. అంటే ఇందాక చెప్పిన దానికి తెలుగులోనే చెప్పాలంటే, మన అభిరుచులు అక్కడి నుంచి మొదలయ్యాయి. హ్మ్. ఒక పత్రిక పెట్టడం, ఓ బొమ్మలేయటం, దానికోసం కవి సమ్మేళనాలు నిర్వహించడం, కవులను ఆహ్వానించటం, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ కవిత్వపు ఆ గొప్ప వాళ్ళ సంపర్కం, ఛాయ మన మీద ఉండటం వల్లని మనం గూడా ఆ లైన్‌లో హ్మ్. నడుస్తాం. హ్మ్. ప్రేమిస్తాం. ఆ కళని ప్రేమిస్తాం. కవితలనేవి చిన్న చిన్న కవితలు రాసిన చిన్న పిల్లలతో మనం ముచ్చట పెట్టుకున్న రోజుల నుంచి మహాకవి శ్రీశ్రీ కవితలు ఇవి చదవాలన్న ధ్యాస, పోతన పద్యాలు చదవాలన్న ఆశ ఇవన్నీ తీరతాయి. హ్మ్. హుహు. అంటే అది అది స్థాపించడం ఎట్లా జరిగింది? అమ్మగారి ప్రోద్బలం ఎట్లా ఉంది? ఆ! అంటే అక్కడ అమ్మ ప్రభావం ప్రతి పనిలోనూ ఉండదు. ఆ! అమ్మ నేర్పించిన విద్య ప్రభావం ఉంటుంది. హ్మ్. మరి మేము చేసేది మంచి పనులే గనక మా పెద్దవాళ్ళందరూ మామయ్యలు వాళ్ళంతా కవులే. వాళ్ళంతా పండితులే. హ్మ్. వాళ్ళందరూ మాకు కోఆపరేట్ చేసేవాళ్ళు. హ్మ్. చిన్నపిల్లలు కబడ్డీ ఆడినప్పుడు ఎంకరేజ్ చేస్తారు. హ్మ్. అలాగే సాహిత్యపు క్రీడలు ఏది చేసినా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కదా! హ్మ్. డెఫినెట్‌లీ. బాపు రమణల గారితో కొన్ని ఇయర్స్ ప్రయాణం చేశారని మీరు చెప్పారు. ఒక 4, 5 ఇయర్స్ ఆ! తనతోనే ఒక పడుకున్నాను. ఖచ్చితంగా తనతోనే డే అండ్ ఉన్నాను. నైట్ అన్నట్టు 4 ఏళ్ల పాటు ఆ! భాగవతం తీస్తున్నప్పుడు ఉన్నాను. ఓకే.
వాళ్ళ నుండి మీరు నేర్చుకున్నవేంటి? చిన్న పిల్లల్ని గూడా ఎంకరేజ్ చేయొచ్చు. ఏమీ రాని వాడిని కూడా హ్మ్. ప్రేమించొచ్చు. నాకేం నేను టాపరని కాదు నన్ను వాళ్ళు గౌరవిస్తా. హ్మ్. వీడెందుకో పైకొస్తాడేమో అని గ ఒక ఊహ వాళ్ళకి తట్టింది. హ్మ్. అందుకని నన్ను అంటే అప్పటికే మీరు రాస్తున్నట్టున్నారు కదా! రాసాను. అంతా చిన్నప్పుడు నేనేమీ రాయనప్పుడు 75లో హ్మ్. మా పరిచయం 73, 75 అయితే. ఆ! మొన్న ఈ మధ్యనే బాపు గారితో నేను అని ఒక పుస్తకం రాశాను. హ్మ్. దాంట్లో బాపు నుంచి, రమణ గారి నుంచి నేను నేర్చుకున్నదేమిటి అంటే, ఏమీ తెలియని వాడిని గూడా వీడికి ఆశ పోసి హ్మ్. వాడిని ప్రజ్వలింప చేసే స్టార్స్‌గా తీర్చిదిద్దగలరు వాళ్ళు. హ్మ్. ఏమీ నటన రాని అమ్మాయిలతో కూడా నటించజేయడం బాపు గారికి చేతోను. హుహు. అలా. హ్మ్. అంటే కొత్త అమ్మాయిల్ని తీసుకొని ఆయన ఎంత అద్భుతాలు చేశారు. హ్మ్. సినిమాలో టాపర్స్‌ని తీసుకోలేదు ఎక్కువ శాతం. ఆ! హ్మ్. కొత్త వాళ్ళని తీసుకున్నారు. అవును. చాలా కొత్త వాళ్ళని అవును. మనకు కావాల్సినట్టు ఒదుగుతారు వాళ్ళు. నటనలో గాని ఏదైనా. హ్మ్. లేపోతే ఒక పెద్ద టాప్ స్టార్‌ని తీసుకొచ్చి నువ్వు నటించిన సినిమాలో అంటే ఆవిడ చెప్పినట్టు మనం విని ఓకే. ఓకే అనాలి. మీరు ఆ టైంలో ఆర్టిస్ట్‌లకు కూడా డబ్బింగ్ విషయంలో, డైలాగ్స్ విషయంలో హెల్ప్ చేసేవారంట. హెల్ప్ కాదండి. నాకు కావాల్సిన సజెషన్. నా టేస్ట్ ఉంటుంది కదా! నా టేస్ట్‌ని వాళ్ళ మీద రుద్ది, ఇలా చెప్తే ఈ డైలాగ్ బావుంటుందని నా ఊహకి నేను రాసుకున్న అక్షరానికి శబ్దం నాకు ఊహలో ఉంటుంది. హ్మ్. అక్షరం అనేది మీరు చదవచ్చు, నేను చదవచ్చు. ఆ రచయితని భావించుకు చదివితే ఆయన ఎలా చదివాడో, ఎలా ఊహించాడో హ్మ్. తెలుస్తుంది. నా దగ్గర పనిచేసిన ఆర్టిస్టులు అంటే యాక్టర్లు ఎవరైనా సరే, హ్మ్. నా పాత్రను నటిస్తున్నప్పుడు హ్మ్. నాకు తగినట్టు నటిస్తున్నారా లేదా చెప్పే ఛాన్స్ నాకు దొరికింది. ఓకే. అట్లాంటప్పుడు నాకు కావాల్సింది వాళ్ళ నుంచి తీసుకున్నాను. అది వాళ్ళు నేర్చుకోవడం ఇది పాఠం అనుకున్నారు. హ్మ్. అది మన లక్ అంతే. మీరు 150కి పైగా కథలు రాసారు. 50కి పైగా వ్యాసాలు రాసారు. ఎన్నో సింగిల్ ఎపిసోడ్స్ 60, 70 సింగిల్ ఎపిసోడ్స్, 20కి పైగా సీరియల్స్ అసలు. ఇవన్నింటికి మీకు ఇన్‌స్పిరేషన్ ఏంటి? ఖచ్చితంగా అండి. ఒక మనిషిని చూస్తే, ఒక పాత్రను రాయాలనుకుంటే, ఆ పాత్ర ఎలా ఉండాలి అని మనం ఫ్రేమ్ చేసుకునేటప్పుడు, మనం చూసిన వ్యక్తులు, మనం చదువుకున్న పుస్తకాలు, పాత్రలు మన ఊహల్లోంచి వస్తాయి. ఆ పాత్రే, ఆ తండ్రే, ఆ తల్లే మన దగ్గరకొచ్చేటప్పటికి ఎలా బిహేవ్ చేస్తుంది, ఇంకో వికృతంగా బిహేవ్ చేస్తుంది, ఇంకో సకృతంగా బిహేవ్ చేస్తుంది. హ్మ్. ఆ బిహేవ్ చేయడం అనేది మన ఊహలో ఉంటుంది. మన ఊహలోంచి కాగితం మీదకెళ్ళి అదృష్టవశాత్తు మనమే లొకేషన్‌లో ఉండి ఆర్టిస్ట్‌తో మాట్లాడుతూ చేయించుకున్నప్పుడు క్లియర్‌గా వస్తుంది. హ్మ్. స్పష్టంగా వస్తుంది. హ్మ్. స్వచ్ఛంగా వస్తుంది. నాలో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. వేరే నా కథను తీసుకొనెళ్ళి ఎవరో డైరెక్ట్ చేస్తే, హ్మ్. వాళ్ళ గొప్పతనం కనిపించడానికి ప్రయత్నం జరుగుతుంది. హ్మ్. ఒక కరెక్ట్. ఒక రకంగా ఇంకా గొప్పగా ఉండొచ్చు వాళ్ళది. హ్మ్. నా దగ్గరే ఆగిపోయి ఉండకపోవచ్చు. ఆ డైరెక్టర్లు ఇంకా బాగా చేస్తారు. నా కథ అర్థం అవ్వాలి. నా మూడ్ తెలియాలి. ఇప్పుడేం జేస్తున్నారు సార్ మీరు? నాకొచ్చిన పనులు. అంటే సీరియల్స్ ఇవన్నీ ఆపేసినట్టున్నారు గదా! సీరియల్స్ రాయట్లే. టీవీ సీరియల్స్ రాయట్లేదబ్బా! హ్మ్. ఎందుకంటే రోజుకి 30 పేజీలు రుబ్బాలి. ఇంకొక వ్యక్తితో మాట్లాడడానికి ఉండదు. కాసేపు బొమ్మలేసుకుందామని సరదా పుడితే వేసుకోవడానికుండదు. అలాగే ఎవరితోనో ఫ్రెండ్‌తో చిట్ చాట్ చేద్దామంటే ఉండదు. హ్మ్. అంత దిక్కుమాలిన అదేంటి యంత్రంలా పనిచేయాలి. హ్మ్. రోజుకి 30 పేజీలు ఉండాలంటే. నాకు అంత వ్యవధి లేదు. నాకు స్నేహం ప్రధానం. హ్మ్. స్నేహం అంటే నాకు చదువు. ఓహో! ఓకే. స్నేహం నా ఎడ్యుకేషన్. హ్మ్. ఆ ఎడ్యుకేషన్ అనుక్షణం జరుగుతుండాలంటే నాకు కొత్త కొత్త స్నేహితులు కావాలి. హ్మ్. అలాంటప్పుడు నేను ఒకే పని చేస్తూ కూర్చుంటే ఐయామ్ బిజీ. నేను బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాను అన్నట్టు, నేను హ్మ్. టీవీ సీరియల్ రాస్తున్నాను అని నాకు అది క్రియేటివ్ ఫీల్డ్ నాకు నేను బహుముఖాలుగా నేను ఉంటాను. ఎందుకంటే అక్కడ బోర్ కొడితే కాసేపు బొమ్మలేసుకుంటా. హ్మ్. కాసేపు బొమ్మలు చిరాకనిపిస్తే కాసేపు ఇంకోటి ఏదో చేస్తాను. హ్మ్. మీరు సీరియల్స్ చేసినప్పటికి, ఇప్పటికి ఎట్లాంటి చేంజెస్ ఒచ్చాయి సీరియల్స్‌లలో? అసలు సీరియల్స్ అనేవి నేను చూడడం అనేది చాలా కష్టం. నేను చూడలేను. ఇప్పుడు 2:30 గంటల సినిమా నిజానికి ఒక 30 నిమిషాల్లో ఎడిట్ చేసేస్తే నాకు చూడాలనిపిస్తుంది. హ్మ్. అలాంటిది సీరియల్ చూడడం, చేయడం అంతకన్నా నాకు శాపంలే. హ్మ్. ఒక విధంగా ఇది గూడా రీజన్ ఉండొచ్చు నాకు దెలిసి. అప్పటికి, ఇప్పటికి ఈ మార్పులు. లేదండి. ఆ! అప్పుడు నటన నేర్చుకుందామనే నటులుండేవారు.
నటించేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడేం లేదు. "నువ్వు రెడీయా?" అంటే ప్రాంప్టరు "నువ్వు రెడీయా?" "నువ్వు రెడీయా?" అంటే కెమెరామాన్ "నువ్వు రెడీయా?" అంతే తప్ప అసలు ఆ పాత్రేంటి? వాళ్ళేం చేస్తున్నారు? ఏవండీ నిన్న మీ అత్తయ్య గారు దేవత అన్నారు. ఈవేళ మీ అత్తయ్య గారిని చంపేద్దాం అంటున్నారు. మీ క్యారెక్టర్ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా పతనం అయింది? ఎలా లేతే ఎదిగింది? నిజం ఎలా గమనించారు? అంటే పాపం నటీమణులకి తెలీదు. అవును. దట్స్ ఇట్. అట్లా మారిపోయింది. మారిపోవడం కాదండి. అదే నచ్చుతోంది కదా! మీ నచ్చుతోంది. మీ లేడీస్ అందరికీ అదే నచ్చుతుంది. ఇప్పుడు మరి మీరు రాసే కథలు వేటికిస్తున్నారు? అవి బుక్స్ లాగా వస్తున్నాయా? నేను లేకపోతే పుస్తకాలు రాశాను. ఆ! ఒక 100 కథలు పుస్తకాలుగా వేశాను. హ్మ్. వేస్తే అవి నిజంగా ఇప్పటికి షార్ట్ ఫిల్మ్స్‌గా తీయడానికి అర్హత కలిగిన కథలే అన్నీ గూడా. హ్మ్. దాదాపు నేను ఖచ్చితంగా చెప్తున్నాను 100 కథలు ఉంటాయి దాంట్లో. 80 కథలు సూపర్ హిట్ హిట్ తయారు చేయొచ్చు దాన్ని. హ్మ్. అంటే దానికి కావాల్సిన పోపు, మసాలా వేసి. అంత అందమైన కథలనమాట. హ్మ్. పాత్రలు హ్మ్. నేను ప్రతి వ్యక్తి గురించి వెళ్ళిపోయాక గానీ, ఉన్నప్పుడు గానీ, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు గానీ, వాళ్ళ గురించి ఊహిస్తున్నప్పుడు గానీ, హ్మ్. ఒక గొప్ప చరిత్రను నేను ఊహించగలను. హ్మ్. ప్రెజెంట్ చేయగలను. హ్మ్. ఇప్పుడు మీరు రాసిన కథలలో స్టోరీస్ నచ్చి ఎవరైనా సినిమాలు తీసినవేమన్నా ఉన్నాయా? సినిమాలకి నాకు సంబంధం లేదు. అహా! మీ కథలు నచ్చి మీ బుక్స్ అదే తీసుకొని మీ స్టోరీ ఏదైనా తీసుకొని చేసుకొని షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళున్నారు. హ్మ్. లేదా షార్ట్ ఫిల్మ్ చేస్తామంటే నేను అప్పుడు అనుకున్న ఓ కథ. కథ ఇప్పుడు ముట్టుకోక్కర్లేదు. అప్పుడు నేను అనుకున్న కథని లేదా అనుకున్న పాత్రకి దగ్గరగా వాడు చెప్పిన పాయింట్ ఉందనుకోండి. హ్మ్. ఇలా చేస్తే బావుంటుంది. అలా చేస్తే అసలు నా టీవీ ఇండస్ట్రీకి నేను రావటానికి కూడా కారణం హ్మ్. ఒకాయన ఎవరో సీరియల్ అదే ఎపిసోడ్ తీశారట. తీశాక దానికి టైటిల్స్ రాసి పెట్టమనేవారు. నేను అందంగా, గుండ్రంగాను లేదా బాపు గారిని కాపీ చేస్తాను. లెటరింగ్ రాస్తాను. హ్మ్. అలాంటప్పుడు టైటిల్స్ రాస్తున్నప్పుడు ఇక్కడ బొమ్మలేద్దాం ఏమన్నా కామెడీ సబ్జెక్ట్ అంటున్నారు కదా! హ్మ్. ఏంటి సబ్జెక్టు అని అడుగుతాం. హ్మ్. అడిగితే వాళ్ళు చెప్తారు. అయ్యో! ఇలా తీస్తే ఇంకా బాగుండేది కదా! అని మనకో ఊహ వచ్చింది. అప్పుడు వాళ్ళు "అరే! నువ్వు చెప్తున్నావు. నువ్వు కూడా మాకు ఎపిసోడ్ రాసి పెట్టు." అట్లా హ్మ్. ఒకదానికి ఇంటర్‌లింక్‌గా కళలన్నీ కూడా హ్మ్. వికసిస్తాయన్నమాట. రోజు ఆ పని చేస్తే అది నిపుణత వస్తుంది. హ్మ్. ఫాస్ట్‌గా కూడా చేయగలుగుతాం. హ్మ్. మీరెక్కువగా బుక్స్ చదువుతూ ఉంటారని చెప్తున్నారు గదా! ఏ బుక్స్, ఎవరి బుక్స్ ఎక్కువగా చదువుతారు? నాకు నాకు చాలా కొత్త పుస్తకాలైనా సరే ఆ! ఒకసారి తిరగేద్దాం. అన్నీ చదివేసి బట్టి పట్టేసి హ్మ్. హృదయానికి హత్తుకేసుకుని అలాంటివేమి ఉండవు. హ్మ్. కొన్ని బావుంటాయి. కొన్ని అస్తమానం చదవాల్సినవి ఉంటాయి. కొన్ని రిఫరెన్సులకి బావుంటాయి. హ్మ్. ఇప్పుడు ఏదో 'వేటూరి సుందరరామూర్తి' గురించి ఏదో డాక్యుమెంటరీకి రాస్తున్నాం అనుకోండి. అప్పుడు ఖచ్చితంగా పుస్తకాలు రిఫరెన్స్ కావాల్సిందే. హ్మ్. అప్పుడు చూసి చాలా బావుందని మడతెట్టుకున్నవో, టిక్ పెట్టుకున్నవో ఉండుండొచ్చు. ఇది గొప్ప అనుభూతి, హ్మ్. హ్మ్. గొప్ప భావన అని. అట్లా గమ్మున స్ఫురిస్తుంది. అరే! అక్కడ ఆ కథలో అది చూసాం అది బావుంటుంది హ్మ్. అనేట్లా. ఓకే. సో, ప్రతి ఒక్కరికి నాకు రాగానే నా హాబీస్ అడిగారు కదా! హ్మ్. ఇంకా మీ హాబీస్ ఏంటి? ఎక్కడ బాగా రిలాక్స్ అవుతారు? ఇది కాకుండా హ్మ్. ఇంకా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఎ ఎ ఎట్లా స్పెండ్ చేయాలనిపిస్తుంది? ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మాట్లాడాలి. ఫ్రెండ్స్ అంటే ఈ ఫ్రెండ్సా? లేకపోతే ఆ! అస్సలు ఏమి సంబంధం లేదు. ఆ! అసలు ఏమి ఈ కళలు, ఈ గజ్జి అది ఏమీ లేకుండా హ్మ్. హాయిగా ఉండే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా! ఆ! అట్లాంటి అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే ఓకే. అలాంటి వాళ్ళతో మాట్లాడి కాసేపు తిట్టి, కసి తీర్చేసుకుని, ఆ! లేదా ప్రేమించి నస వెళ్ళగక్కుకుని అట్లా. స్నేహం అన్న పదానికి నిర్వచనం. మనకి ఆనందాన్నిచ్చేది. మనస్ఫూర్తిగా మనతో ఏకీభవించేది స్నేహం అలవే. వాళ్ళతో ఏకీభవించేది మనం వాటితోనే పుస్తకాలతోనూ, మనకిష్టమైన ఫ్రెండ్స్‌తోనూ. హ్మ్. మంచి మంచి మిత్రుడు అంటే ఏంటి అర్థం? నా అభిప్రాయాల్ని ప్రేమించేవాడు, నా అభిప్రాయాలను గౌరవించేవాడు, నన్ను ఇష్టపడేవాడు. అంతే. అంతకన్నా మీరెవరో కొత్త వాళ్ళతో స్నేహం చేసేసుకున్నామని అట్లా ఏముండదు. హ్మ్. స్నేహం అంటే మనకి ప్రతిబింబం, మనకు ప్రతిరూపం, మన అభిప్రాయాలను గౌరవించే అద్దం. హ్మ్. మనలాగే కనిపించే అద్దం అంతే. హ్మ్. కానీ స్నేహం మీనింగ్ కూడా డెఫినిషన్ కూడా మారిపోయిందేమో ఈ రోజుల్లో. నిజమైన స్నేహితులు దొరకడమే కష్టమైపోతుంది. ఎంచుకోవడం కష్టం. కొంతసేపు ఓ డ్రంకర్ ఉంటారు. సరదాగా తాగుదామా అంటాడు. తాగుతారు. తాగుడు మంచిది కాదని మీకెవరో మీ పెద్దవాళ్ళు చెప్పాక వాడి స్నేహం దుష్ట స్నేహం అని ఒక మార్కేస్తారు. ముందు బానే ఉందిగా స్నేహం. హ్మ్. అలాగే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అయినా మొదట్లో బావుంటారు.
తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయి. అమ్మ, నాన్నతో రారా? అమ్మతో, నాన్నతో ఎన్నిసార్లు దెబ్బలాడతారు మీరు? అవును. అంతే. అలాగే హ్మ్. ఉంటాయి. స్నేహాలంటే అవే. హ్మ్. అయినా కలిసి జీవించడమే జీవితం. ఒక మనిషి అంటే కష్టపడి ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగినప్పుడు ఎన్నో కష్టాలు అవన్నీ చూస్తూ ఉంటారు. హ్మ్. కానీ మీరు ఎప్పుడు కూడా మీరు ఇట్లా ఇట్లా కష్టపడ్డాను, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ఎక్కడ మాట్లాడడం చూడలేదు. లేదు, లేదు. కష్టపడి ఉంటే మనకు అలాంటి స్థితిలో పరిచయమైన వాడు కష్టపడుతుంటే బాధేస్తుంది. హ్మ్. ఇప్పుడు మనకి జీతం తక్కువ అప్పుడు, హ్మ్. లేదా ఎక్కువ సేపు పని చేయించాడు అనేదేదో ఉంటుంది. హ్మ్. తప్పు మనం చేయకుండా ఉండడమే అట్లా. మీరు ఇన్ని ఆర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చేసారు. వ్యాసాలు రాసారు, కథలు రాసారు. అసలు కాలమిస్ట్, క్యారికేచర్ ఇన్ని ఉండి బాగా సంపాదించి ఉంటారు గదా మీరు. డబ్బు కోసం నేను ఎక్కువ పని చేయను. ఆ! అంటే డబ్బు కావాలి. డబ్బు నాకు ఎవడు ఇవ్వడు ఎగ్గొడదాం అనుకున్నాడో వాడిని పీడించి వసూలు చేస్తా. ఎవడు ఇద్దామని ఏవండీ ఎంత ఇవ్వను అంటే, ఎంతో కొంత ఇవ్వండి నేనేం అడగను. మీకు సరదాగా చేశానంటే, నేనేమో ఒక రూ. 1000 ఇస్తాడేమో, 1500 ఇస్తాడేమో అనుకుంటా. వాడు 5000 చేతిలో పెడతాడు. హ్మ్. ఒక్కోసారి అంటాను, మీరివ్వండి ఎక్కువ ఇచ్చారనుకో తిరిగి ఇచ్చేస్తానంటాను. హ్మ్. హ్మ్. ఓకే. అసలు డబ్బు అడక్కపోతేనే మంచిది. ఏదైనా సరే అడిగితే నాకు ఇవ్వబుద్దవ్వదు. ఆడికది ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వబుద్దవుతుంది నాకు. కానీ మీ థాట్స్‌కి తగ్గట్టు ఇప్పుడు సొసైటీ లేదు గదా! ఉంటుంది. అలాంటి వాళ్ళే నా కోసం ఉంటారు. నా స్నేహితులై ఉంటారు. సొసైటీ అందరూ మనల్ని ప్రేమించేయాలి, మనకు డబ్బులివ్వాలి అనుకోవట్లేదుగా. ఇప్పుడు మీరు అలా జెప్పారనుకోండి, ఆ! మీరెంతిస్తారో ఇవ్వండి, ఎక్కువైతే మీకిస్తాను అని. ఆ! వాడెంతిస్తాడా? అప్పుడు 5,000 ఎంతిస్తాడు? ఇచ్చారేమో. ఎంతిస్తాడు? ఎంతిస్తాడు ఆ అనుకుంటున్నారు అప్పుడు. రోజుల్లో 5,000 ఇచ్చారు. ఈ రోజుల్లో అహా! కూడా కాదు, 5,000 కాదు. ఇస్తారు. ఈ రోజుల్లోనే మనం సంపాదిస్తున్నాం, బతుకుతున్నాం గదా! హ్మ్. ఎంతిద్దాం అనుకుని ఉంటాడు వాడు? ఓ 10,000 అంతే. అనుకుంటాడా? ఆ! నేను 5,000 ఎక్స్‌పెక్ట్ చేసుంటానప్పుడు. హ్మ్. నేను చేసిన పని గొప్పదైతే 10,000 వాల్యూ అని మీరు కట్టగలిగితే, నాకు 5,000 ఇస్తే చాలులే నేనెంత 5 నిమిషాల్లో చేశాను ఆ పని అంటాను. హ్మ్. వచ్చిన కస్టమర్ నాకు నచ్చాలి. వాడు హ్మ్. స్నేహితుడయిపోతాడు పని పూర్తయ్యే లోపుగా మనకి. చాలా ఇష్టమైన స్నేహితుడవుతాడా ఏమి అనేది మనం చెప్పలేము. అయితే వాళ్ళు కూడా అండి మనం ఒక పని చేసాం. ఒక షార్ట్ ఫిల్మ్‌కే ఏదో రాశాను. దాన్ని నేను ప్రేమించి రాస్తాను. హ్మ్. ఏదో రాసాను కమర్షియల్‌గా. హ్మ్. చాలా ప్రేమించి రాసుకుంటాను. దాని వాల్యూయే దానికి తెలియక ఈ డైలాగ్ కొట్టేద్దామండి అంటాడు. దాని డైలాగ్ లింకు ఎక్కడో ఉంటుంది. హ్మ్. దాని పర్పస్ ఉంటుంది. ఉత్తి పుణ్యాన్ని రాసేయం కదా! హ్మ్. అవును. అందుకని ఆ డైలాగు వాల్యూ వాడికి తెలియని వాడికి పని చేశామేని అని హ్మ్. బాధేస్తుంది. హ్మ్. ఇప్పుడు వీడి దగ్గర డబ్బు తీసుకున్నా పర్లేదని ధైర్యం వస్తుంది. కానీ మీరు అలా డబ్బు తీసుకొని బాగా సంపాదించినట్లు గూడా ఎక్కడా అనిపించట్లేదు. మీకు సంప మంచి మంచి గిఫ్ట్‌లిచ్చినా, ఎవరైనా ఎక్కువ డబ్బులిచ్చినా గాని ఆ! అసలు మీరెక్కడ తీసుకోలేదసలు. అంటే నేను డబ్బులు లేకుండా బతకట్లేదు గానీ, హ్మ్. నాకు కావాల్సిన ఆదాయం కన్నా ఎక్కువ ఏమి రాదు. నాకు ఎందుకు సారు? కావాల్సిన ఇప్పుడు దానికన్నా. చేశారుగా వర్కు. వర్కులు చేస్తాం గనుకే వర్కులొస్తాయి మనకి. ఫ్రీగా చేస్తాం గనుకే వర్కులొస్తాయి. లేపోతే బంజారా హిల్స్ ఎళ్లి గొప్ప అరెరే! ఆర్టిస్టులతో చేయించుకుంటారు. ఆ! నాకన్నా గొప్పవాళ్ళు చాలామందున్నారు కదా! వాళ్ళ హ్మ్. దగ్గరికెందుకెళ్ళటం లేదు? అంటే వాళ్ళు మినిమమ్ మీడియం వాళ్ళ వాళ్ళు మనకిచ్చుకోగలిగిన స్థాయిలో ఉంటారు. హ్మ్. అలాంటప్పుడు మనం ఇచ్చేయగలిగిన స్థాయిలో మనం ఉంటే మనకు ఇంకా గర్వం. హ్మ్. ఓకే. ఇప్పుడు ఒక ఆర్ట్ చూస్తే ఆ ఆర్ట్ అనేది చాలా మందికి అర్థం కాదు. కొన్ని ఆర్ట్స్ ఉంటాయి. కొం మనము ఎక్కడికైనా హోటల్స్‌కి అక్కడ ఎళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. దాని భావము, దాని ఉద్దేశ్యం అనేది అందరికీ అర్థం కాదు. హ్మ్. అంటే ఆర్ట్‌ని చూడాలంటే ఏముండాలంటారు? వాడి హృదయం మనకుండాలి. ఆ! వాడి హృదయం ఇంకొకటి నేను అలా మోడర్న్‌గా మోడర్న్ ఆర్ట్ నాకు పెద్ద నచ్చదు. ఆ! అది ఎవరికైనా అర్థం అవ్వాలి. పిల్లలకైనా ఏదైనా మీరేం చెప్పినా, ఏం చేసినా ఇవాళ ఏ గ్రామర్‌లో, ఏ మీడియంలో చెప్పినా ఇంకొకడికి అర్థం అవ్వాలి తప్ప, ఆ! అది అయోమయ స్థితిలో పడేయకూడదు. నేను అవును. ఈ మోడర్న్ ఆర్టిస్టులందరినీ కూడా నేను ఒకటే అడుగుతా. మళ్ళీ నువ్వు అలా వేయి బొమ్మ. అప్పుడు నువ్వు గొప్పవాడని ఒప్పుకుంటా. హ్మ్. నువ్వు ఏది గీస్తే అది పెళ్ళాం మీద కోపం వస్తే దాని ఇన్‌ఫ్లూయెన్స్ దాని మీద హ్మ్. ఏదో అర్థం కాని ఒక క్వెషన్ ఏసేసి, దాని చుట్టూతా కిరణాలేసి, ఇటువైపంతా చీకటేసి, ఏదేదో చేసేస్తే, హ్మ్. నువ్వు మళ్ళీ అలా వెయ్యి. ఓకే. హ్మ్. నీకొక బుర్రుందని, ఐడియా ఉందని నాకు తెలుస్తుంది. హ్మ్. ఒక హ్మ్. దేవుడికి దండం పెడుతోని ఒక బాబు అంటాం. వాడు మీ పిల్లాడిలా ఉండొచ్చు, ఆయన పిల్లాడిలా ఉండొచ్చు, ఆయన పిల్లాడిలా ఉండొచ్చు. హ్మ్. కానీ బాబు అని దేవుడికి దండం పెడుతున్నాడని తెలుస్తోంది కదా! అస్సలు ఆ బాబు లేడు, దేవుడు లేడు, ఏమీ లేదు. ఇది దేవుడు బాలుడికి దండం పెడుతోన్న దైవము. హ్మ్. అంటే
అలాగే ఉంటాయి మోడర్న్ ఆర్టులు. నాకు ఇష్టం ఉండదు. హ్మ్. ఎవరేమనుకున్నా నా ఫ్రెండ్స్‌లో గొప్ప మోడర్న్ ఆర్టిస్టులు ఉండొచ్చు. కానీ నాకు పడదు. హ్మ్. నాకు అర్థం అవ్వంది నాకెందుకు? హ్మ్. నువ్వొచ్చి నాకు అర్థం చెబితే అర్థం కాని బుర్రకెక్కంది నాకెందుకు చూడడం? టైం వేస్ట్ కదా నాకు. పాయింట్ ఇది. హ్మ్. కదా! ఎప్పుడైనా అలాంటివి చూసినప్పుడు అనుకునేదాన్ని, అరే! నాకెందుకు అర్థం కావట్లేదు అర్థం ఇది కాకపోతే అని. వాళ్ళ కర్మ వదిలేయండి. అదే. మీకు అర్థం చేసుకొని 10 మందికి దాన్ని అర్థం చేసుకునే విశదీకరించి హృదయమే లేదనుకున్నాను నేను. అదే లేదు ఖచ్చితంగా నాకు తెలుసు. హ్మ్. అదే ఓసారి బాపు గారు, నేను ఓ పెద్ద ఆర్టిస్ట్ బొమ్మల కొలువు చూడడానికి వెళ్ళాను. హ్మ్. బొమ్మల కొలువు అంటే మ్యూజియం. అయితే నాకు ఏమీ అర్థం కాలేదు. ఒకటి ఒకటి కొన్ని అర్థమవుతున్నాయి. అదే రిపీట్ అవుతున్నాయి. ఆయనకు అర్థం కాని స్థితిలో అదే రిపిటేషన్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు. హ్మ్. 2 అంతస్తులు, 3 అంతస్తులు ఇదనమాట. హ్మ్. 2 అంతస్తులు ఎక్కాను. అప్పుడు నడిచేవాడినిలే బాగా. హ్మ్. 2 అంతస్తులు ఎక్కాక ఆ పైన ఇంకా బాగుంటాయటండి. నాకు అతన్ని అర్థం అవ్వడానికి అర్థమైపోయిందంటే మీరెళ్లి చూసుకోండి అని చెప్పాను. రాను రాను ఆర్ట్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందా? ముందులాగే ఉందా? లేకపోతే ఎలా ఉంది? ఏవండీ ఎవరి బొమ్మ, ఎవడి సృష్టి వాడిది. అందరూ వడ్డాది పాపయ్య గారిలాగా వేయక్కర్లే, బాపు గారిలాగా వేయక్కర్లేదు. కనీసం బాగా వేసి కంటికింపుగా ఇంకొకడు చూసి నేను ఇది నేర్చుకుంటాను అని ప్రయత్నం చేసేలా బాపు బొమ్మ ఉందనుకోండి, వచ్చి రాని వాళ్ళు కూడా ఓసారి వేసి చూద్దామని ముచ్చటగా మొదలెట్టడానికి ఒక మొదటి క్లాసులా ఉంటుంది. అది హ్మ్. వెయ్యో క్లాసు అది. హ్మ్. కానీ అలాగే వడ్డాది పాపయ్య గారి రంగులు చూసి పూయడం అది నేర్చుకుందామని ముచ్చటేయొచ్చు. అంతే తప్ప ఇన్స్పిరేషన్ కలిగించాలి. రాబోయే తరానికి ఇన్‌స్పైర్ చేయగలిగితే హ్మ్. అది పి. సుశీలమ్మ పాటైనా, ఘంటసాల పాటైనా, బాలుగారి పాటైనా హ్మ్. ఏదైనా మనం పాడాలి, మనం చేయాలి అనే కొత్త తరాన్ని తయారు చేసేదే గొప్ప కళాకారుడే. ఇది. హ్మ్. ఓకే. మరి మీకొచ్చిన ఆర్ట్‌ని మీరెవరికైనా నేర్పించడం లాంటివి? ఎవరు నేర్చుకుంటారండి? అందరూ 10థ్ అయ్యాక ఇంటర్‌కి, ఆ తర్వాత ఏ గ్రూపుల్లో అమ్మ చేరమందో, ఏ గ్రూపుల్లో నాన్న చేరమన్నాడో, ఏ హ్మ్. డిగ్రీ చేసుకోవాలి, యూఎస్‌ఏ వెళ్ళాలా, యూకే వెళ్ళాలా, ఆ టైప్‌లో పెరుగుతున్నారు. బొమ్మలు నేర్చుకుందామని గానీ, కళలు నేర్చుకుందామని గానీ ఎవరికీ లేదు. నైన్త్ క్లాస్ దాటితే ఎవడైనా కంటిన్యూ అయితే వాడు గొప్ప కళాకారుడు అవుతాడిప్పుడు. హ్మ్. ఇప్పుడు తెలుగు బుక్స్ చదివేవాళ్ళు తగ్గిపోయారు. తెలుగు కథలు కూడా చదివేవాళ్ళు తగ్గిపోయారు. కర్మ. మరి ఎట్లా మరి? వాళ్ళ కర్మండి. మనకేం నష్టం లేదు. మనం బతికున్నన్నాళ్ళు మనం చదువుకోగలిగినన్ని పుస్తకాలున్నాయి. మనం రాయగలిగిన ఉన్నన్నాళ్ళు రాయగల ఇదున్నాయి. యంత్రాలున్నాయి. పుస్తకాలు అచ్చేసుకు చూసుకొని మురిసిపోవడానికి. తర్వాత తరాన్ని ఉద్ధరించడం అనే కార్యక్రమం చేపట్టవలసిన వాళ్ళు చేపట్టట్లేదు. మీరు కలంతో ఇది ఏం చేయగలరంటారు. లేదు. ఇంక కలం ఇంకు మానేసి కన్నీరు కార్చడం మొదలెట్టేసింది. హ్మ్. అయ్యో! హ్మ్. అలా ఈ అంటున్నారు. అమ్మ ఈళ్ళు బాగుపడరురా ఇంకా. ఆ! వాళ్ళ అమ్మలే బాగుపడినప్పుడు పిల్లలేం బాగుపడతారు? హ్మ్. ఎందుకు ఇలాంటి పరిస్థితొచ్చిందంటారు? బుద్ధి అన్ లేక. ఏ ఏ జెండర్ ఆ జెండర్‌లా ఉండకుండా ఉండడం మూలాన్ని. అంటే జెండర్ వైస్ ఉండాలంటారా? అది కాదు. అక్కడే మిస్టేక్ జరిగిపోతుంటే జె జెండర్ ఏర్పడేది మనం పుట్టక ముందే. హ్మ్. అహా! అంటే అక్కడే ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, మగవాళ్ళు ఇలాగే అది ఉండాలంటారా? కూడా చాలా ముఖ్యమైన విషయమే. అంటే ఎలా ఉండాలి? ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఇలా మగవాళ్ళు ఇలా ఇలా కా ఉండాలి. ఇలాగే ఉండాలి. మీలాగా చక్కగా ఉండాలి. ఆ! మిమ్మల్నేం తప్పు పట్టట్లేదుగా. ఆ! మీరు ఈవేళ నా దగ్గరికొచ్చి మాట్లాడే అర్హత ఉందంటే మీరెంత సాధించుంటారు. మీ పక్కింటి అమ్మాయి సాధిస్తుందా? నాతో వచ్చి మాట్లాడగలదా? వాళ్ళతో కెమెరా ముందు కూర్చోగలదా? ఏ ఆవిడెందుకు అలా అధ్వాన స్థితిలో ఉంది? కంప్యూటర్ పని చేసుకుంటూ ఉంది. హ్మ్. మీకు గర్వించి పని మీరు చేయండి. మీరప్పుడు హాయిగా, ఆనందంగా కొత్త తరాన్ని చూస్తారు, తయారు చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టాలొకటుంటాయి. చదువుకుంటారు ఒకటి, ఒక హ్మ్. గ్రూప్ చదువుతారు. హ్మ్. ఇంకో వర్క్ జేస్తూ ఉన్నారు. హ్మ్. నిజంగా మీరన్నట్లు. ఆ! హ్మ్. అదే మరి వాళ్ళ తప్పే కదా అది. హ్మ్. అంటే పేరెంట్స్ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వట్లేదంటున్నారు. పేరెంట్సే కాదు వాళ్ళ సొంత బుద్ధులొచ్చేసాయిగా. తల్లిదండ్రుల మాట ఎంతమంది వింటున్నారు? అవును. వినకుండా తయారు చేసిందెవరు? వినకుండా తయారు చేసింది తల్లిదండ్రులే. తల్లిదండ్రుల మాటలు వినకుండా తయారు చేసిన వాళ్ళే కర్మ అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు. అంటే పరిస్థితుల ప్రభావం కూడా అనుకోవచ్చుగా. ఇద్దరు వర్క్ జేస్తూ ఉన్నారు. కొంచెం ముందులాగా టైమ్ స్పెండ్ చేయలేరు. సో, ఇప్పుడు డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి. ఏవండీ అన్నీ డబ్బు సంపాదించవలసిన పరిస్థితి ఇదివరకు లేవా? ఇప్పుడే ఉన్నాయా? వచ్చాయా? ఇప్పుడు కావాల్సినవి కోటయిపోయాయి. ఇదివరకు 1,00,000 ఉండితే సరిపోయేది. లేతే 1000 ఉంటే సరిపోయేది.
అంతకుముందు వందలుంటే సరిపోయేది. ఇప్పుడు కోట్ల పైన ఎన్ని కోట్లు సంపాదిస్తామని. ఒక్కటి పాయింట్ అందరూ మర్చిపోతున్నారు మేడం. హ్మ్. తను బతకడానికి, తన పిల్లలు బతకడానికి పోనీ సంపాదించమనండి. మనవలు బతకడానికి, ముని మనవలు బతకడానికి ఈ మినిస్టర్‌లు సంపాదించాలా? తన ఏమైంది? కొడుకు వరకే సంపాదించి మానేస్తే ప్రతి వ్యక్తి, అది కొడుకునికి సంపాదించడం కూడా బుద్ధి పొరపాటే. తన వరకు ముష్టెత్తుకోకుండా బతికేందుకు సంపాదించగలిగింది ఏ పని చేసినా కొడుకులకి ఇవ్వాలి గనక, మన కర్మకాలి పుట్టారు గనక, వాళ్ళకి పోనీ ఇస్తాం. కానీ వాడి చచ్చిపోయాక ఎన్ని తరాలు తినాలో వీడికి ఎందుకండి 22,00,00,000 35,00,00,000 350,00,00,000 ఎందుకు? ఎవడికది? అవును. ఎవడిని దోచేద్దామని. అత్యాశ. నేను నా వాళ్ళు ముందు అదే బావుండాలి. నీకు స్వార్థం. నీ చావే నీకు తెలీదు. నీ ఇంట్లో నువ్వు సంపాదించిన మనవడే నిన్ను చంపేయచ్చు. కొడుకే చంపేయచ్చు. పెళ్ళామే చంపేయచ్చు. అవును. ఆ! అసలు ఎందుకు నువ్వు సంపాదననేది అది ఎందుకు? ఎన్ని కావాలి నీకు? నువ్వు చచ్చిపోయే ఎన్ని రోజులు బతుకుతావో నువ్వు చెబితే, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నేను ఒప్పుకుంటా. సమాజం అలా మారిపోయిందిప్పుడు. మార్చేసాం మనమే. డబ్బులున్నోడికే గౌరవం. అవును. ఆ! అవును. ఇప్పుడు మామూలుగా ఎవరికైనా గిఫ్ట్ ఇస్తారు. హ్మ్. గిఫ్ట్ ఒక మంచి బినిముకి ఒక పెన్ను కొనిస్తే బావుంటుంది అనుకుంటాడు. హ్మ్. మినిమమ్ పెన్ను కొనాలంటే రూ. 600 పెన్నైనా మినిమమ్ ఉండాలేమో అనుకుంటారు మీరు. హ్మ్. అఫ్‌కోర్స్ నేను రూ. 25 పైసల పెన్నుతో కూడా రాస్తాననుకోండి. ఆ! హ్మ్. కానీ నా నా మా ఇంట్లో పెళ్ళైతే ఓ సినిమా యాక్టర్ ఇంట్లో పెళ్ళైతే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి నగ కొనిస్తుంది ఆవిడ. ఇంకో యాక్ట్రెస్. హ్మ్. అరే! లేని వాడికి ఇంత పెట్టవా నువ్వు? కదా! ఎందుకు డబ్బు సంపాదించడం అంతా? అది పిల్లలకి ఇవ్వడం అంతా, లేదా అది మనవల కోసం, ముని మనవల కోసం దాచుకోవడం అంతా. హ్మ్. కాలం ఆ దిక్కుమాలిన కాలంలో మనం బతుకుతున్నాం. ఇవన్నీ మీ మనసుని కదిలిస్తూ, కలిచివేస్తూ ఉంటాయా? అస్సలు నటిస్తున్నాను ఇప్పుడు నేను. లేకపోతే కలిచివేస్తే ఏం చేస్తాం? ఏం హ్మ్. చెయ్యం. నిరాశ పడతాం. నిస్పృహ చెందుతాం. ఏమొద్దు అందుకని. మన గోల ఏదో మనం పడి, మనకు కావాల్సిందేదో మనం సంపాదించుకుని, మన పిల్లలకేదో మనం ఇస్తామనుకుంటే ఇవ్వడం. హ్మ్. లేకపోతే మానేయడం. అంటే మీకొచ్చిన విద్య ద్వారా మీరు సమాజాన్ని మార్చే కెపాసిటీ కూడా అది గూడా మీ దగ్గరుంది గదా! మీ కలమే మీకు. ఈ పాటికి చాలామంది మారిపోయేవారు నా రచనలు చూస్తే. ఒక్కడు మారిన దాఖలాలు నాకు లేవు. ఎవరిని మార్చేసాడు అది కవిత్వంతో మార్చేస్తాడు అనేది నేను నమ్మను. ఇజాలు నమ్మను. ఏది నమ్మను నేను. మీ కలం పేరు బ్నిమ్ కదా! హ్మ్. అట్లా పెట్టుకోవాలని థాట్ ఎప్పుడొచ్చింది? ఎట్లా పెట్టుకున్నారు? ఎప్పుడు ఏమో పెట్టుకున్నారు? నాకు తెలీదు కరెక్ట్‌గాను. కానీ నేను బిఎన్ మూర్తి అంటే బోలెడు మంది బిఎన్ మూర్తులుంటారు. హ్మ్. దాన్ని ఏదైనా కుదించాలి. బిఎన్ఎం ఆ! కుదించాలి. అదొక్కటి పలకడాలి. బిఎన్ఎం పొడక్షరాలు పలకడానికి కష్టం. కానీ ఒక ఓవెల్ చేర్చాలి. హ్మ్. అప్పుడు బిఎన్ఐఎం అవుతుంది. హ్మ్. బ్నిమ్ స్పెల్లింగ్ అది అట్లా. ఓకే. ఈ 'బాలే బాద్‌షా' అని మీకెవరిచ్చారు బిరుదు? అంటే అది నేను డాన్స్ బ్యాలెన్స్ రాస్తాను. కూచిపూడి క్లాసికల్ డాన్స్ బ్యాలెన్స్. హ్మ్. చాలా రాశాను. అప్పట్లో 200 ఎప్పుడో అయినప్పుడు ఒక ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే సరదాగా గెట్ టుగెదర్ సన్మానం లాంటిది పెట్టి, సన్మానం అని కూడా అనను. హ్మ్. ఏదో పార్టీ చేసి "బినిమ్ బాదుషా" అని ప్రకటిస్తున్నానని 10 మంది ఫ్రెండ్స్ ముందు చప్పట్లు కొట్టించుకొని పుచ్చుకున్నది. హ్మ్. బాదుషాలు, చక్రవర్తులు నాకు చిరాకులే. ఎందుకు మీకు అవార్డ్‌లు, రివార్డ్‌లు ఇవన్నీ ఎందుకిష్టం ఉండవసలు? అవి అవి యాండే ఎవరు దాన్ని సెలెక్ట్ చేశారు? ఆ! ఎందుకు సెలెక్ట్ చేశారు? మీకా టాలెంట్ ఉంది అది కాబట్టి అది నా టాలెంట్ ఉందే. నాకన్నా టాలెంటెడ్ వాళ్ళు మీకు కనిపించలేదా? నేను చూపిస్తా గదా! హ్మ్. నిజం చెప్తున్నాను అమలు. నా నా రాజమండ్రిలో, నా ఆత్రేయపురంలో నేనున్నప్పుడు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎందరో నాకన్నా గొప్ప పండితులు. హ్మ్. తిక్కన పద్యాలు, పోతన పద్యాలు ధారాళంగా అప్పజెప్పేసేవాళ్ళు. హ్మ్. ఆ! అట్లాంటి వాళ్ళున్నారు ఇంకా. కానీ వాళ్ళకేంటంటే హౌ టు ప్రెజెంట్ దేర్ టాలెంట్. హ్మ్. టాలెంట్ గనక హ్మ్. అని ఏదో ఒక చిన్న ఇదుంటుంది హ్మ్. వీక్‌నెస్. హ్మ్. అది ప్రెజెంట్ చేయడం తెలియకనా వాళ్ళు. హ్మ్. నేనేదైనా రాస్తే నాకన్నా తక్కువ వాళ్ళ కోసం చదువుకునేలా రాస్తాను తప్ప, గొప్పవాళ్ళ అప్రిషియేషన్ కోరడానికి నేను రాయను. వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకొకటి ఇన్‌స్పైర్ అవ్వాలి. కొత్త వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని. హ్మ్.
దాంట్లో తప్పులుంటాయి. పెద్దవాళ్ళు చూపు ఎలా ఉంటుంది, వీడు ఎందుకు వీడు ఇలా రాసేస్తున్నాడు, ఇన్ని ఎలా రాస్తున్నాడు అని ఓ లుక్కేద్దామని ముచ్చటపడే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నాకు రాదని తమకే తెలుసునని. నాకు నాకేమీ తెలీదని నేను నమ్మి రాస్తున్నాను. తమకే తెలుసును అనేవాళ్ళు నన్ను తప్పు పట్టొచ్చు కూడా. నేను రెడీ. నాకు పట్టండి, మీరు తప్పులు పట్టండి నాయి. నేను మాత్రం మీకోసం రాయట్లేదు. వాళ్ళ కోసం రాస్తున్నాను. ఇప్పుడు మీకు అవకాశాలు దానంతట అవే, అంటే మీరు మీ పని చేస్తూ పోతూ ఉంటే మీకు అవకాశాలు వచ్చాయా? లేకపోతే మీరు కూడా ఆటుపోట్లు ఎదుర్కొన్నారా? నేనేం కావాలనుకోలేదు గనక ఆ! ఆటుపోట్లు ఉండవు. ఆ! ఇది కావాలి, ఇది నాకు యాంబిషన్ ఉంటే నాకు ఆటుపోట్లు ఉంటాయి. నేను నా పని నేను చేసుకుంటున్నాను. వాళ్ళకి నేను అందుబాటులో ఉన్నాను లక్కీగా. వాళ్ళకి కావాల్సింది నేను ఇవ్వగలను. హ్మ్. వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు. వాళ్ళకి ఇవ్వగలిగిన టాలెంట్ నాకుంది. అందుకని ఇస్తాను. నా టాలెంట్‌ని కూడా ఒకవేళ ఒక 80% టాలెంట్ నా దగ్గర ఉందనుకోండి. వాళ్ళకి 30 కావాలంటే 40 ఇద్దామని ట్రై చేస్తాను. హ్మ్. హ్మ్. అంటే కొంచెం పెరగమే, కొంచెం పెరగ. హ్మ్. ఇప్పుడు మీరు కథలు రాస్తారు కదా! వేరే వాళ్ళ కథలు కూడా మీరు చదువుతారా? ఇప్పుడు మీరు అదే కథలలో ఇప్పుడు లేటెస్ట్‌గా ఎట్లాంటి అప్‌డేట్స్ వచ్చాయి? ఖచ్చితంగా అండి. నేను చదువుతాను. నాకెప్పుడు బాధేంటంటే, ఒక ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. హ్మ్. ఓ సినిమా దర్శకుడుంటాడు. ఇంకో దర్శకుడు తీసిన సినిమా చూడడు. లేదా పిల్లలు తీసిన సినిమాలు చూడడు. హ్మ్. ఒక ఎవరైనా సరే రచయిత ఉంటాడు. రచయిత ఆ పక్కవాడు ఏం రాస్తున్నాడు, నా కథలు చదివిన రైటర్స్ ఎవరు లేరు. నేను చెప్తున్నాను. నేను నమ్మి చెప్తున్నాను. వాళ్ళు కథలు సంకలనాలు, కథా సంకలనాలు అన్నీ వేసుంటారు. కానీ బ్రిమ్ కథలు ఎప్పుడైనా చదివారా అంటే, చదవలేగా బాగా రాస్తాడంటారు కదా! అంటాడు బహుశా. హ్మ్. నేను మాత్రం నాకు దొరికిన కథ ఖచ్చితంగా మిరపకాయ బజ్జీల పొట్లంలో దొరికినా గానీ చదువుతాను నేను. హ్మ్. స్టోరీ రైటింగ్‌లో అప్పటికి, ఇప్పటికి వచ్చిన మార్పులు, ఇప్పుడు లేటెస్ట్‌గా రాస్తున్న విధానాలు మీకెట్లా అనిపిస్తాయి? ఎలాంటి చేంజెస్ వచ్చాయంటారు? అవి ఎవరి బుర్ర వాడి ఎవరి అవగాహన వాళ్ళ నేరేషన్‌ని రచిస్తుంది. హ్మ్. అంటే నాకు వైదిక కుటుంబంలో జన్మించిన కారణంగా అక్కడ కల్చు వాతావరణం నాకు తెలుసు. నేను రాయగలుగుతా. అలాగే ఒక చోట ఒక ముసల్మాన్ ఇంట్లో పుట్టిన ఒకాయన అక్కడ కల్టు ఇది రాస్తాడు. అది ఈ కథ ఆయన రాయలేడు, ఆ కథ ఈయన రాయలేడు. కానీ ఇద్దరి కథలు చదవడం మూలాన్ని ఒక గొప్ప దృక్కోణం ఏర్పడుతుంది. హ్మ్. నాకు ఆత్మకథలు సొంతంగా చెప్పుకున్న అంటే ఒక 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ల క్రితం వాళ్ళు రాసిన ఆత్మకథల్లో కూడా అప్పటి వాతావరణం, పరిస్థితి, హ్మ్. ఇది అన్నీ ఉంటాయి. హ్మ్. అలాగా అవి చదవటం నాకిష్టం. హ్మ్. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్, ఆ రోజుల్లో వాళ్ళ చిన్న కోరికలు హ్మ్. ఎంత బావుంటాయో. లేని రోజుల్లో అంటే పెద్ద 1960లు, 50ల్లో అప్పుడు కథలు చదువుతుంటే హ్మ్. అంటే ఆత్మకథలు. హ్మ్. హ్మ్. అక్కడ అదే. ఒక పెద్ద జీవితాలు కనిపిస్తాయి. హ్మ్. బావుంటాయి నాకిష్టం. హ్మ్. ఇంత తృప్తిగా ఉంటారు గదా! మీకు లైఫ్‌లో అంటే ఎప్పుడైనా ఇట్లా ఖాళీ టైంలో గుర్తొచ్చే బ్యూటిఫుల్ మెమోరీస్, మీరు చాలా ఆనందంగా హ్మ్. గడిపిన మెమోరీస్ ఏమైనా అసలు ఉన్నాయా? నాకు జ్ఞాపక శక్తి తక్కువమ్మలు. మీరు ఎన్ని బుక్స్ రాసారని గుర్తుందా మీకసలు? నాకు కాలమిస్ట్, క్యారికేచర్ అలా అసలు కాదు. ఇప్పుడు బావుంటది. ఏదైనా బొమ్మ వేయడానికి కావాల్సిన పరికరం, లేదా రాయడానికి రావాల్సిన పరికరం. ఈ రెండింటిని నడిపించేది ఒక బుర్రే. అవును. అందుకని ఎన్ని రకాలు ఇప్పుడు ఆలొస్తే 56 అక్షరాలొస్తే 56 పదాలు, 56 కావ్యాలు గూడా రాయొచ్చు. కానీ బుర్ర కదా రాయించేది. హ్మ్. అట్లాగా పద్యం రాసావు, కవిత రాసావు, డాన్స్ బాలేకి పాటలు రాసావు, అన్నీ రాయడమే హ్మ్. ఇవన్నీ గూడా. హ్మ్. ఇవి బహుముఖాలు అనేయక్కర్లేదు. హ్మ్. పద్య కవిని పద్య కవని, గీత కవిని గీత కవని మార్కులేసి, మళ్ళీ ఇంకో డాన్స్ బాలే కవి, కథకుడు కవి, టీవీ సీరియల్స్ కవి, ఇయన్నీ ఒకటే కదా! పెన్‌తో రాసివే బ్రెయిన్‌తో రాసివే గదా! అందుకని బహుముఖాలు లేవేమో అని నాకు అప్పుడప్పుడు డౌటొస్తూ ఉంటుంది. హ్మ్. మీకు మిమ్మల్ని ఎప్పుడు చాలా తక్కువ నథింగ్ ఛీ! అనుకుంటారా ఛీ! ఛీ! మీరు? ఛీ! ఆ! అస్సలనుకోను. ఆ! కానీ నాకన్నా పెద్దవాళ్ళున్నారనే గౌరవం ఉంది గానీ, ఆ! వాళ్ళకన్నా నేను తక్కువన్న పడతారు. ఆత్మన్యూనత లేదు. ఇప్పుడు ప్రెజెంట్ లోపించిందదే. వాళ్ళకన్నా ఉన్న వాళ్ళని చూసుకొని, అరే! నేనిట్లా ఉన్నానని బాధపడుతున్నారు తప్ప. అది బాధపడాలి. ఆ! నీకంత రానందుకు, పోతనంత బాగా రాయలేనందుకు బాధపడితేనే మంచిది. హ్మ్. అంటే
వాడికి ఉందని ఏడవడం కాదు. హ్మ్. మనకు అంత రాదని ఏడవాలి. హ్మ్. ఏడవడం తప్పదు. హ్మ్. సరే మీరు క్యారికేచర్ కూడా కదా! అది ఆర్టేస్తారు కదా మీరు? బొమ్మలేయడంలో అదొక భాగం అండి. ఆ! దాంట్లో క్యారికేచరింగ్ రకరకాలున్నాయి. అంటే ముక్కున్నవాళ్ళు పెద్ద పొడుగు ఆ! ముక్కున్న వాళ్ళని పెద్ద ముక్కు చేసేయడం, పళ్ళు ఎత్తుగా ఉన్నవాళ్ళని ఇంతంత పళ్ళు చేసేయడం. హ్మ్. వికృతంగా అనిపించేటంత ఎగ్జాగరేషన్ ఉంటుందనమాట. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక అవయవం హ్మ్. పెద్దగానో, చిన్నగానో, లోపంగానో అవును. ఉంటుంది. ఆఖరికి ఐశ్వర్యారాయ్‌ని కూడా క్యారికేచర్ చేయొచ్చు. అన్ని అవును. విధాలా అందం అనుకుంటున్నారు గనక. ఆ! అంటే ప్రతీదీ ఐశ్వర్యారాయ్ ఒక బినాకా గీత్‌మాల లాగా అలాగా ఇదైపోయింది గానీ, చాలా గొప్పవాళ్ళు, అందమైన వాళ్ళు ప్రపంచంలో బోలెడుమంది ఉండుండొచ్చు. హ్మ్. అలాగా వికృతంగా ఆ అమ్మాయి తాలూకు ఏదో ఒక లిప్పునో, దేన్నో దాన్ని పెద్దగా వేసి చేసేసి వెయ్యొచ్చు. హ్మ్. నాది భావచిత్రాలు. క్యారికేచర్ అని దానికి తెలుగులో నేను పెట్టుకున్న పేరు హ్మ్. భావం. ఆడి భావం దాంట్లో కనిపించాలి. హ్మ్. అలాగా. అంటే ఆయన గొప్ప కవి అనుకోండి. వేళ్ళులో నిబ్బులుంటాయి. హ్మ్. వేళ్ళు గోరు బదులు నిబ్బుంటాయి. అట్లా భావం వాళ్ళ ఇది. ఒక కోయిల గొంతు ఉన్న ఒక గాయని కావచ్చు అట్లా. అలా మహానుభావులు చాలామంది వేశారు. హ్మ్. క్యారికేచరిస్టులు చాలామంది ఉంటారు. కానీ నా భావచిత్రాలు. హ్మ్. వాళ్ళ భావాన్ని వేస్తాను. అయితే అవి గూడా తలకాయ పెద్దగా, శరీరం చిన్నగా అలాగా నాకు కావాల్సింది ఒకసారి చెయ్యే పెద్దగా, బాడీ చిన్నగా. మీరు కొన్ని ఇయర్స్ పాటు చేశారు కదా! సీరియల్స్‌కి. ఇప్పుడు సీరియల్స్ నుంచి అప్పుడు మీరు స్నేహం చేసిన వాళ్ళు గాని, ఎవరైనా ఇప్పటికి మీతో టచ్‌లో ఉన్నారా? అరే రామ! నేను ఒకసారి దేశ మనం ఎవరైనా సరే పరిచితులు, స్నేహితులు, హితులు, సన్నిహితులు ఇలాగా ఉంటాయి గ్రేడేషన్స్. కొంతమంది పరిచయం అవుతారు హ్మ్. మీలాంటి వాళ్ళు. కొంతమంది స్నేహితులవుతారు. మాకు మాకు చుట్టరికం కలవచ్చు. హ్మ్. లేదా ఇంకో మంది హితులవుతారు. వెల్ విషర్ అయిపోతారు మీరు బయటకొచ్చి. "ఈయన చాలా గొప్పోడయ్యా, తెలివైనవాడు" అని చెప్తే నా వెల్ విషరో, నా భజన పరుడో ఏదో బృందంలో ఒకళ్ళవుతారు. హ్మ్. అట్లా ఎవరు శత్రువులుండరు. ఇప్పటికీ కలుస్తుంటాం. టీవీలో పనిచేసిన వాళ్ళు కాదు, పత్రికల్లో పనిచేసిన వాళ్ళు. మొట్టమొదటి ఈ ఊరు నేను రావడానికి కారణమైన హ్మ్. ఒక వికాస్ అడ్వర్టైజర్స్ అని ఏవిఎస్ రావు గారు రీసెంట్‌లీ ఆయన లేరనుకోండి. ఆయనతో అప్పుడు నాకు రూ. 250 స్టైఫండ్ ఇచ్చేవాడాయన. హ్మ్. ఇప్పుడు ఆయన ఇంటికెళ్ళాలంటే నేను రూ. 800 ఆటో పెట్టుకొనెళ్ళాలి. హ్మ్. వెళ్తాను. హ్మ్. అప్పుడు ఆ రూ. 250 జ్ఞాపకం నేనెందుకు దాచుకొని పెట్టుకున్నాను గనక 800 ఆటో ఖర్చు పెట్టి 1600 రిటర్న్ టికెట్ పెట్టుకొని వస్తున్నానంటే, ఆయన మీద నాకు ఆ ప్రేమ, ఆ గౌరవం ఉంది. హ్మ్. అప్పుడు ఆయన నాకు మొట్టమొదట స్టైఫండ్ ఇచ్చి నన్ను కూర్చోబెట్టారు ఆయన ఎదురుగుండా సీట్‌లో. గ్రేట్ హ్మ్. కదా! కృతజ్ఞతా భావం, ప్రేమ అవన్నీ ఉంటుంది. ఆ ఉంటుంది. స్నేహం నా కోసం మంచి పాత్రలు రాశాడని ఇప్పటికి హ్మ్. 40 ఏళ్ల క్రితం పరిచయమైన ఒక వ్యక్తి వస్తుంటారు. సుమ గారు ఇవాల్టికి చెప్తుంటారు. నాకు మొట్టమొదట తెలుగు నేర్పిన ఇది అని. హ్మ్. అంటే వాళ్ళకి నేను జ్ఞాపకం ఉన్నాను. అది హ్మ్. నేను వాళ్ళకిచ్చిన గిఫ్ట్ అనుకుంటాను అంతే. హ్మ్. సార్ మీ మాటల్లో సుమ గారి పేరు చాలా సార్లు విన్నాము. చాలా అభిమానిస్తారు సుమ గారిని. మీకు టచ్‌లో ఉన్నారా సుమ గారు? సుమ గారు నాకు టచ్‌లోనే ఉంటారు ఎప్పుడూను. అది కాదు ముఖ్యం. సుమాని చిరంజీవి దగ్గర నుంచి అభిమానిస్తాడని నేను గర్విస్తాను. చిరంజీవి ఫ్యాన్ నా ఫ్యాన్ ఒకళ్ళే అని. అందుకని సుమ గారిని ఇష్టపడని వాళ్ళెవరు ఉండరు. అవును. సుమ, ఝాన్సీ, పుష్ప, సనా గారు వీళ్ళంతా మేము మొదట్లో పనిచేసిన వ్యక్తులు. వాళ్ళు హ్మ్. ఈవేళ ఎంత బిజీగా నన్ను పలకరించకుండా ఎంత బిజీగా ఉన్నా నాకిష్టమే వాళ్ళంటే. హ్మ్. ఎందుకంటే వాళ్ళు మన కళ్ళ ముందు చక్కగా మనతో కూర్చొని భోంచేసి, టిఫిన్‌లు తిని, తిట్లు తిని, హ్మ్. తిట్టించుకుని హ్మ్. అంత బాగా పెరిగాం మేము. హ్మ్. బాగా సుమ గారి పెళ్లి కూడా నేనే చేయించాను. హ్మ్. అంటే ఖచ్చితంగా నేనే చేయించాను. ఆ! ఇద్దరిని కలిపారా మీరు? ఆ! వాళ్ళు కలిసినప్పుడు తదాస్తు అన్నాం. దేవతలు చేసే పని చేసాం. ఓకే. సో, తనికెళ్ళ భరణి గారితో గూడా మీకు తనికెళ్ళ మంచి భరణి స్నేహం. కూడా ఇదే రంగంలో ఉంటాడు. అది కాకుండా నాకు బాల్య స్నేహితుడు చాలా చిన్నతనం నుంచి. హ్మ్. అంటే ఆయన సినిమా యాక్టర్ కానప్పటి నుంచి. సార్ 'మిథునం' సినిమాకి మీరు ప్రత్యేక కథనం రాసారా? 'మిథునంకి' మీరు తనికెళ్ళ భరణి గారికి? నేనేం ప్రత్యేక కథనం రాయలేదు. 'మిథునం' కథ రాసిన శ్రీరమణకి నాకు ఫ్రెండ్‌షిప్ ఉంది. హ్మ్. ఆ కథ మొట్టమొదట 30, 40 ఏళ్ల క్రితం ఆయన రాసినప్పుడు మొట్టమొదటి రీడర్ నేను. ఆయన రాసిన ఒరిజినల్ పేపర్స్ కూడా ఇవాళ నా దగ్గరున్నాయి. హ్మ్. అది ఆ కథా సంకలనం రావటానికి
దాంతో బాపు గారితో బొమ్మ వేయించాను. ముఖ చిత్రం కూడా నేనే. హ్మ్. అది అంటే ఆయన ఓ బొమ్మ వేశారు. అది కాదు దీనికి కావాల్సిన బొమ్మ ఇంకోటుంది మీ దగ్గర, అది వెయ్యండి అని నేను అడిగి తెప్పించుకున్నాను. హ్మ్. అది కాదని కొంతమంది ఈ మధ్యన ఏదో సంఘం పెట్టి తిడుతున్నారు కానీ హ్మ్. ఆ కారణం నేనే. అవునా? అలాగే ఈ త్రివిక్రమ్ గారి భార్య కూడా మీకు మంచి అభిమాని కదా? ఆ! త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వైఫు డాన్సర్ ఆవిడ. చాలా గొప్ప డాన్సర్. కూచిపూడి క్లాసికల్ డాన్సర్. హ్మ్. ఆవిడకి కూడా నేను బ్యాలేలు రాశాను. పసుమర్తి రామలింగ శాస్త్రి గారని ఆయన చాలా డాన్స్ గురువులు. హ్మ్. ఆయన జీనియస్ అనమాట. డాన్స్‌లో ఇవాళ లైవ్‌లో ఉన్న హ్మ్. ప్రతి కూచిపూడి కళాకారుల్లో పెద్ద కళాకారుల్లో హ్మ్. ఆయన అత్యుత్తమ శ్రేణిలో ఉండే అలాంటి ఆయన శిష్యురాలు ఈ అమ్మాయి. హ్మ్. త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో ఈ అమ్మాయి నటించింది. హ్మ్. అప్పుడు 'హరిశ్చంద్రియం', 'మీనాక్షి కళ్యాణం' ఇట్లాంటి బ్యాలేలు చేశాం. హ్మ్. తర్వాత ఆవిడ ఇండివిజువల్‌గా చాలా గొప్ప ఆవిడ. ఆవిడ కేర్ ఆఫ్ ఈ శ్రీనివాస్ అనక్కర్లేకుండా మంచి డాన్సర్ కూడాను. అలాగా? అలాంటి గొప్ప ఆవిడకి నృత్య రూపకం రాయటం నాకు చాలా సరదా, ఇష్టం. హ్మ్. 'మీనాక్షి కళ్యాణంలో' నేను రాసిన పాటలు అంతకుముందు ఆవిడ అభినయం చూసి ఉన్న మీదట హ్మ్. ప్రతి పాట రాస్తుంటే ఆవిడ ఎలా అభినయం చేస్తారో నేను ఊహించుకుని రాసినట్టు ఉంటుంది. అంటే నేను చూసాక అంత ఇది అచ్చా నేను ఇలాగే అనుకున్నాను అని. హ్మ్. ఆ కంపోజర్ కానీ, డాన్స్ పాట పాడినాయన గానీ అందరూ నా బ్రెయిన్‌కి చాలా దగ్గరగా వచ్చారు. వాళ్ళు ఇంకోలా చేసుకుంటే, ఇంకోలా అనుకునుంటే హ్మ్. ఏమో నేను అంత ఎంజాయ్ చేద్దునో లేదో గానీ నేను ఇలాగే అనుకున్నాను. వాళ్ళు అలాగే చేశారు అని థ్రిల్ అయ్యాను. ఇంకోటి మీకు రేడియోలో కూడా వాళ్ళు చదివే కథలు మీరు రాసేవారా? లేదు నేను కథలు రాసి రేడియోలో నేనే చదివాను. మీరే చదివేవాళ్ళు. కొన్ని కథలు. ఏవో హ్మ్. 10 కథలో ఎన్నో చదివుంటాను అంతే. హ్మ్. ఓకే. అంటే ఇన్ని ఇట్లా బ్యాలెన్స్ అన్నీ చేసేవాళ్ళు ఒకటే ఎప్పుడు పెన్ హెక్టిక్‌గా నేను చెప్పాను తల్లి నీకు మొదటే ఆహా! చెప్పాను. ఆ! పెన్ ఒకటే. పెన్ ఒకటే కాగితాలు కానీ బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఎప్పుడు మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వలేదా లైఫ్‌లో? లేదు. ఆ! ఇది రాయకపోతే ఇది బోర్ కొడితే కథలు రాయడం బోర్ కొడితే ఇంకోటి రాసుకుంటాను. హ్మ్. లేదా ఆత్మకథ రాసుకుంటాను త్వరలో. అవును. మీ గురించి మీకు రాసుకోవాలని ఎప్పుడైనా అదే అనిపించిందా? ఈ మధ్యనే అనిపిస్తోంది. ఆ! ఎందుకంటే స్టార్ట్ చాలా కసొచ్చేసింది దేశం మీద. ఆ! ఓకే. హ్మ్. రాస్తారు తొందరలో. ఏమో మేబీ. ఆ! స్టార్ట్ చేసారా? లేకపోతే బ్రెయిన్‌లో ఉన్నవే. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నవే ఆత్మకథలో భాగాలు. నా పేరు రాస్తారా అయితే అందులో? నేనొచ్చి ఉంటుంది ఇంటర్వ్యూ కదా మరి. చేసినట్టుగా. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్. చాలా చాలా సంతోషంగా ఉంది. మీలాంటి పెద్దవాళ్ళ నుంచి అదే ఆ! పెద్దవాడినే. మీకన్నా వయసులో పెద్దవాడిని. పెద్దవారు అండ్ అనుభవజ్ఞులు. ఇక నేను నిజం చెప్పనా ఒక ఆ! పాయింటు. ఆ! నాకు మాట్లాడడం రాదు. కానీ మీలాంటి వాళ్ళని చూస్తే వాగబుద్ధి అయ్యి వాగాను అంతే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థాంక్ యూ.